హాయ్ ఫ్రెండ్స్, నేను మురళి. వెల్కమ్ టు మురళి జోన్. ఈరోజు మనం పోలవరం ప్రాజెక్ట్ గురించి ఈ 2 సంవత్సరాల్లో మైల్ వాళ్ళు పోలవరంలో చేసినటువంటి వర్క్స్ గురించి ఒకసారి చూద్దాం. పోలవరం అయితే మనం చూస్తున్నాం, నిండు కుండలాగా అయిపోయింది. పోలవరం అన్ని గేట్ల నుండి, పోలవరం స్పిల్ ఛానల్ అంతా మొత్తం నిండిపోయి అన్ని గేట్ల నుండి వాటర్ కిందకి వెళ్తుంది. ముఖ్యంగా 2019 నవంబర్ 8న మైల్ వాళ్ళ చేతికి పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభించడం జరిగింది. 21 నవంబర్ 2019లో ప్రాజెక్ట్ స్పిల్వే పనులు జీరో బ్లాక్ వద్ద కాంక్రీట్ పనులు మొదలుపెట్టారు. ఫిబ్రవరి 17, 2020న గడ్డర్ల క్యాస్టింగ్ పనులు మొదలవడం జరిగింది. 2020 జూలై 6న స్పిల్వే పిల్లర్లపై గడ్డర్ల అమరిక మొదలు పెట్టడం జరిగింది. పిల్లర్ల పైన 2020 ఆగస్టు 19న వరదలోనూ స్పిల్వే బ్రిడ్జి స్లాబ్ కాంక్రీట్ పనులు చేయడం జరిగింది. 2020 ఆగస్టులో వచ్చిన వరదల్లో 2020 సెప్టెంబర్ 9న స్పిల్వే బ్రిడ్జ్ స్లాబ్ కాంక్రీట్ పనులు ప్రారంభించడం అంటే మొదలుపెట్టడం జరిగింది. 2020 నవంబర్ 12 నాటికి 2 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తి చేయడం జరిగింది. 2020 డిసెంబర్ 17న స్పిల్వే రేడియల్ గేట్ల అమరిక పూర్తి చేయడం జరిగింది. అలాగే ఫిబ్రవరి 2021 11 నాటికి స్పిల్వేలోని 52 పిల్లర్లను 52 మీటర్ల ఎత్తుకు నిర్మించడం జరిగింది. ఫిబ్రవరి 2021-20న స్పిల్వే పిల్లర్లపై 192 గడ్డర్లను ఏదైతే గడ్డర్లు వస్తాయో వాటిని అమరిక పూర్తి చేయడం జరిగింది. అలాగే 2021 ఫిబ్రవరి, ఈ సంవత్సరం ఫిబ్రవరి 22వ తేదీ నాటికి స్పిల్వే రేడియల్ గేట్లకు హైడ్రాలిక్ సిలిండర్లను అమర్చడం జరిగింది. మొత్తం 42 గేట్లకు గాను 48 గేట్లకు గాను 42 గేట్లు అమర్చారు. ఇంకొక 6 గేట్లు అమర్చాల్సి ఉంది. 2021 ఫిబ్రవరి, ఈ సంవత్సరం ఫిబ్రవరి 26 నాటికి స్పిల్వే బ్రిడ్జ్ స్లాబ్ నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. అలాగే 2021 ఈ సంవత్సరం మొన్న మార్చి 25వ తేదీన ఏదైతే బిగించిన రేడియల్ గేట్లు ఉన్నాయో ఆ గేట్లు ట్రయల్ రన్ విజయవంతం చేయడం జరిగింది మార్చి 25న. అలాగే మే 21న 27 మొన్న మే 27న ఎగువ కాఫర్ డ్యామ్కు సంబంధించిన అన్ని గ్యాప్లను పూడ్చి నదికి, అంటే గోదావరి నదికి అడ్డుకట్ట వేయడం జరిగింది. అంటే అప్పర్ కాఫర్ డ్యామ్ యొక్క అన్ని గ్యాప్లు ఏదైతే ఉన్నాయో అన్ని పూడ్చడం ద్వారా నదికి అడ్డంగా అడ్డుకట్టలు వేయడం జరిగింది. అలాగే జూన్ 2021 జూన్ 23న, అంటే పోయిన నెల 23వ తేదీన రేడియల్ గేట్లు అమర్చిన తర్వాత స్పిల్వే పై నుండి గేట్లు ఎత్తి నీరు విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు చూస్తే మొత్తం అప్రోచ్ ఛానల్ ద్వారా మొత్తం నిండిపోయి అన్ని గేట్ల ద్వారా వాటర్ను కిందకు వదలడం మనం చూస్తున్నాం కదా. మొత్తం అప్రోచ్ ఛానల్ అంతా మొత్తం నిండిపోయి మనం రిజర్వాయర్లో ఉన్నాం. ఎదురుగా మనకు స్పిల్వే గేట్లు కనిపిస్తున్నాయి. గేట్ల నుంచి మొత్తం స్పిల్ ఛానల్ అంతా, మన అప్రోచ్ ఛానల్ అంతా కూడా నిండిపోయి స్పిల్వేలోని అన్ని గేట్ల నుండి మనకు కిందకు వాటర్ వెళ్ళడం మనం చూస్తున్నాం. ఎదురుగా అవతల వైపు ఉంది మొత్తం, ఇదంతా స్పిల్ ఛానల్. ఇందాక మనం రిజర్వాయర్లోంచి చూసాం, ఇదంతా స్పిల్ ఛానల్లోంచి స్పిల్వేని చూస్తున్నాం. అవతల వైపు స్పిల్వే పైన ఉన్నది, అవతల వైపు ఉన్నది అప్రోచ్ ఛానల్. మనకు ఏ విధంగా డైవర్ట్ చేశారు నదిలోంచి, ఆ 2 కొండల మధ్యలోంచి వాటర్ని స్పిల్వే వైపు మరల్చిన విధానం మనకు కనిపిస్తుంది. మొత్తం అప్రోచ్ ఛానల్ అంతా నిండిపోయి అన్ని స్పిల్ ఛానల్ ఏదైతే స్పిల్వే గేట్లు ఏదైతే ఉన్నాయో 48 గేట్ల నుండి కిందకి వాటర్ రావడం జరిగింది. మొత్తం 48 గేట్లకు గాను 42 గేట్లు బిగించడం జరిగింది. మనకు ఎదురుగా కనిపిస్తున్నాయి 6 గేట్లు. ఈ 6 గేట్లు అమర్చాల్సి ఉంది. పవర్ ప్యాక్లు కూడా ఈ 6కు సంబంధించినవి తప్ప మిగతా అన్నీ కూడా బిగించడం జరిగింది. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. నెక్స్ట్ది మ్యూజిక్ యాడ్ చేస్తాను, వినండి.